అలాగే ఈ సంవత్సరం అతిపెద్ద సమస్య ఎదుర్కోబోయేటువంటి వాళ్ళు సెలబ్రిటీస్. సెలబ్రిటీస్ అనగానే ఒక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రారు. సెలబ్రిటీ అనేటువంటి వాడికి మనం ఇంగ్లీష్లో తీసుకునే పర్యాయ పదం వివిఐపి లేదా విఐపి అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్. వీళ్ళు రాజకీయాల్లోనూ ఉంటారు, వ్యాపారంలోనూ ఉంటారు, సినిమా రంగంలోనూ ఉంటారు, టీవీ రంగంలోనూ ఉంటారు, సోషల్ మీడియాలోనూ ఉంటారు. సో ఎవరైతే సెలబ్రిటీలో వాళ్లకు ఈ సంవత్సరం సంచలనాలు సమస్యలు ఎదుర్కోబోతూ ఉన్నాయి. ఓకే. సో ఖచ్చితంగా సెలబ్రిటీ అనేవాడికి ఏదో ఒక సమస్య ఈ సంవత్సరం రాబోతుంది. సమాజంలో చెడ్డ పేరు రావచ్చు, న్యాయపరమైన ఇబ్బందులు రావచ్చు, జైలుకి వెళ్ళాల్సి రావచ్చు, సంఘంలో గౌరవం పోవచ్చు. సో సెలబ్రిటీలు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజకీయ నాయకులు ఈ సంవత్సరం ఏ పార్టీ మారకుండా ఒకే పార్టీలో ఉంటే మంచిది, లేదా ఆ పార్టీ మారడం వల్ల వాళ్లకు న్యాయపరమైన చిక్కులు ఈ సంవత్సరం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అందుకని రాజకీయ నాయకులకు నేను ఇచ్చే సలహా ఏమిటంటే ఈ సంవత్సరం ఉన్న పార్టీలోనే ఉండండి, ఒక సంవత్సర కాలం పాటు వెయిట్ చేయండి, చాలా మార్పులు వస్తాయి రాజకీయ పరంగా. అలాగే మీరు మారడం వల్ల మీకు న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయి, అందుకని మీరు అదే పార్టీలో ఉండడానికి ప్రయత్నించండి. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ అంటే ఇది మీనరాశికి సంబంధించి, తెలుగు రాజకీయాలు అనేటువంటిది తులారాశికి సంబంధించి. సో తులారాశిని తీసుకుంటే 6వ స్థానమైనటువంటి మీనరాశిలో షష్టగ్రహ కూటం ఏర్పడతా ఉంది. మీనరాశిని తీసుకుంటే మీనరాశిలోనే షష్టగ్రహ కూటం ఏర్పడతా ఉంది. కాబట్టి మేషరాశి, తులారాశి, మీనరాశి, సింహరాశి, ధనుస్సు రాశికి సంబంధించినటువంటి ముఖ్యులు ఎవరైతే రాజకీయ నాయకులు కానీ లేదా సినిమా స్టార్స్ ఉన్నారో వాళ్ళ జీవితంలో పెను సంచలనాలు జరగబోతూ ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఒక అతిపెద్ద సంచలనాత్మకమైనటువంటి సంఘటన భారతదేశాన్ని కలవరపరిచే అవకాశం ఉంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. అలాగే మీడియా రంగానికి సంబంధించి కూడా ఈ సంవత్సరం అతి సంచలనాలు నమోదు కాబోతూ ఉన్నాయి. కారణం మీడియా రంగం అనేటువంటిది సింహరాశికి సంబంధించి ఈ సంవత్సరం 8వ స్థానంలో షష్టగ్రహ కూటం ఏర్పడతా ఉంది కాబట్టి దానికి కూడా కొన్ని సంచలనాలు ఉన్నాయి. సో ఇలా కొన్ని రాసులకు సంబంధించినటువంటి సెలబ్రిటీలకు ముఖ్యులకు ఈ సంవత్సరం సంచలనాలు ఉన్నాయి. అవి ఏమిటి?